ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మానవ జాతికి దైన్య పుణ్యమునకు ఆదర్శముగమా రక్షకుడు మనుషోతారమెత్తెను, సిలువ బాధలను పొందను మీరు చిత్తగించితిరి. ఆయన వేదనలను స్మరించుచు ఆయన పునరుత్థాన భాగ్యములో భాగస్థులు మగునట్లు కృపచూపుము చేయుచున్నాము. నామమునా నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. సంగతులని మనం చూసాం. ఏంటి ఆశ్చర్యకరమైన సంఘటన? ఏంటి చెప్పండి? గాడిద మీద గురువుని ఊరేగించడం. 2026 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు యెరూషలేము నగరములో ఆ యొక్క ప్రజలందరూ కూడా గాడిద పిల్ల మీద కూర్చోబెట్టి ప్రభువుని ఊరేగించి క్యారీ చేశారు. మీరు గాడిదనే మీరు తీసుకురావాలని చూశారు, కానీ గాడిద ఎక్కడ దొరకలేదు. ఒక జీవం కలిగినటువంటి గాడిద మనకు దొరకపోయినా ఆ గాడిద ఆకారంలో ఉన్నటువంటి ఒక బొమ్మను మీరు తయారు చేసి చక్రాలతో మరి తయారు చేసినటువంటి బొమ్మ మీద నన్ను కూర్చుండబెట్టి బామని అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా అంటే టెక్నాలజీ పెరుగుతుంది. ఇట్ ఈస్ డిజిటల్ వరల్డ్. ఈ డిజిటల్ వరల్డ్లో మీరు నిజ సంవత్సరం చక్రాలతో తయారు చేశారు, కానీ వచ్చే సంవత్సరం బ్యాటరీతో ఇంకా ఇది వాడుకోవడానికి ఏంటది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ వచ్చిన తర్వాత మనకు అంత ఈజీ అయిపోయింది, తెలుసు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చంద్రబాబు నాయుడు దాని మీద చాలా కసరత్తు చేస్తున్నారు. మొన్న ఢిల్లీలో ఒక పెద్ద సమావేశం జరిగింది. మన మేత్రాసనంలో బిషప్ గారికి మన యూట్యూబ్ కూడా సేవా స్టూడియో యూట్యూబ్కి పంపిస్తా. నీట్గా మీరు తీసినట్లయితే ఇది చూసి అందరూ కూడా ఆశ్చర్యపడతారు. మన మేత్రాసనంలోనే ఇటువంటిది ఎక్కడ జరగలేదు. మరి ఎంత ఆసక్తికరమైన విశ్వాసం ఇచ్చినప్పుడు కూడా మరి ఆ మ్రాణకమ్ములు గాదిన ఆయన కాళ్ళ దగ్గర వేసి చక్కగా ఆయనకి ఆహ్వానం పలికినట్లు ఈరోజు నాకు కూడా చీరలతో క్రమలతో మీరు స్వాగతం పలికారు. యేసు ప్రభు వారు చేసుకుంది శుభ పరిణామం తదుపరి శ్రమలు ఆయనకి ప్రారంభమయ్యాయి. ఆనందము ముందుంటుంది, తర్వాత ఏముంటుంది? శోకం ఉంటుంది అన్నమాట. ఏ నోటుతోనైతే హోసానా గీతాలు పాడారు ఆ నోటుతోనే మళ్ళీ ఏమన్నారు? సిలువ వేయండి, సిలువ వేయండి అన్నారు. సో అది మరి ఆరంభంలో సంతోషంతో ప్రారంభించి మరి సిలువ అనే కష్టాలలోకి మనము ప్రవేశించబోతున్న తరుణంలో పవిత్ర వారంలోకి మనం ప్రవేశించాం. ప్రభు పడబోతున్నటువంటి శ్రమలు, బాధలని మనము స్మరించుకుంటూ ఉన్నాం. ఇది ఒక నాంది, ఇది ఒక శుభ సూచకము, ఇది పునాది మన యొక్క శ్రమలు పునరుత్థానానికి సంబంధించి. కాబట్టి ఇటువంటి ఒక పవిత్రమైనటువంటి పూజ కార్యక్రమాలకు మనం ప్రవేశించినటువంటి శుభతరుణములో ఒక్కసారి మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా మనము స్మరించుకుందాం. తెలుసు తెలియక మానవ బలహీనత వల్ల, సైతన శోధన వల్ల, పరిస్థితుల ప్రభావాల వల్ల చేసినటువంటి పాపాలని ప్రభు ముందు ఉంచుతూ పశ్చాత్తపడుతూ ప్రభు మన్నింపు, క్షమాపణ మనము కోరుకుందాం.
ప్రజలందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు. అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి శ్రమ అనకుండా, కష్టం అనకుండా భక్తి విశ్వాసాలతో వచ్చారు. కాబట్టి ఈ సమయాన్ని మనము సద్వినియోగపరుచుకొని భక్తి ప్రభక్తులతో ఈ పరిశుద్ధ పూజలో మనం పాల్గొని ఆ యొక్క యేసు రాజు, రారాజు, క్రీస్తు రాజు ఆయన ఇచ్చేటువంటి ఫలాలు, ఆశీర్వాదాలు నిండుగా మనం పొందుతూ ముందుకు సాగుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. రక్షకుడు
మనుషవతారమెత్తను, శిలువ బాధలను పొందను, మీరు చిత్తగించితిరి. ఆయన వేదనలను స్మరించుచు ఆయన పునరుత్థాన భాగ్యములు భాగస్థులు మగునట్లు మాకు అనుగ్రహింపుడు. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మానాదుడను మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈనాడు రాజాది రాజైన ప్రభువును జయ జయ నాదాలతో ఓసాన స్తుతి గీతాలతో మన నల్లరంగుల విచారణలో ఉన్న కూసంకొల్లి గ్రామానికి ఆహ్వానించిన ఈ పర్వదినాన మన సంఘం కోసం అందరూ కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని అదేవిధంగా ఈనాడు మా కొరకు మా కుటుంబాల కొరకు ప్రార్థించమని కోరిన బి బెన్నయ్య మరియమ్మ దంపతులు, పిల్లలు నవీన్, చరణ్, అమ్మ మాసి, కోడళ్ళు, మనవరాళ్ళు జీడి వ్యవసాయం బాగుండాలని, అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థన. బి ప్రేమ్ కుమార్, సావిత్రి దంపతులు, తమ్ముడు కళ్యాణ్, నాన్న కడాయి, పిల్లలు నవదీప్, దీప్తి, రిషిక. ఈనాడు 7వ పుట్టినరోజు దినోత్సవాన్ని జరుపుకుంటున్న రిషికాకి దేవుడు దీవించి మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానవరములను కుమ్మరించాలని, కుటుంబంలో ఆరోగ్యము, శాంతి, సమాధానం కలిగి ఉండాలని, మరణించిన పప్పరి, గంగన్న, పాండాయ్ బాబు ఆత్మలకు నిత్య విశ్రాంతిని ఇవ్వాలని ప్రార్థన. ఆరిక రాము, సురోశ్ని, పిల్లలు జైసాన్, సాత్విక, పిల్లల చదువుల్లో దేవుడు తోడుగా ఉండి నడిపించాలని, కుటుంబంలో ఆరోగ్యము, శాంతి కలిగి జీవించాలని ప్రార్థన. ఏ సునీత, సంద్రమ్మ వారి పిల్లలు చదువుల్లో మరియు వారి యొక్క పనుల్లో దేవుడు తోడుగా ఉండి నడిపించాలని, వారికి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థన. ఏ ఉగాది, మైగి వారి పిల్లలు పార్య, సుబ్బారావు, కోడళ్ళు, సుజాత, రజని, మనవరాళ్ళు అందరూ దేవుడి యందు సఖ్యత కలిగి జీవించాలని, శాంతి, సమాధానము, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని ప్రార్థన. ఏ సుందరమ్మ వారి పిల్లలు సింహాద్రి, ప్రమోదరావు, కోడళ్ళు, అనిత, గీతాంజలి, మనవళ్ళు, మనవరాళ్ళు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యాన్ని వసగాలని, సింహాద్రి చేస్తున్న సెంటరింగ్ పనుల్లో దేవుడు తోడుగా ఉండి నడిపించాలని ప్రార్థన. అందరికీ మంచి ఆరోగ్యాన్ని వసగాలని, జీడి వ్యవసాయం చక్కగా ఉండి దేవుని సమర్పించడం కావలసిన వరములను వసగాలని ప్రార్థన. Jisai Kambalan Bakul Gerji Asudan Unji Sri Gunji Sikoja Kinola Yante Gamlingin Manangan Deai Adela Amandana Dongan Bendam Bati Irin Nagi Rapti Metai Antirasan Gaman Kitungan Dong Yen Ganalaman Maran Alangan Tinte Anin Dile Tagalan Dong Yen Abling Nate Ganalam Maranambre Amdang Binasan Lu Yen Retin Gaman Kitungan Lu Yen Retin Donyin manede dagi irdelbe kandung bayan daire irienir nyen tutu maran jamang ba kandung ye tilai bar kuru teman apui ten aman ran jamang ba tanalu nyen ongde tilai ganan rojando benijora sering mukanyen irap soso itra sang gamnenda gaman kitungan dong ye sayam te antina sanye tungere dagi adei kanasan mukanyen klajere nambre amelai bar nyen ganan rojan nyangai antati nyen galam kenati gamang tungana birna nadong sin-sinande. Ajubaga, iya seda. Sige na pangla edong sumamadran. Andro sapatu kotale. Eunis kutincara arah bicara. Gunanam hati ganari
చిన్నప్ప గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము పవిత్ర వచనములు 6వ వచనం నుండి 11వ వచనం వరకు. 2వ పఠనము పునీత చిన్నప్ప గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము పవిత్ర వచనములు 6వ వచనం నుండి 11వ వచనం వరకు. క్రీస్తు యేసు ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు. ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవుల పోలికగా జన్మించెను. ఆయన వినయము గలవాడై మరణం వరకును అనగా తన శిలువ మరణం వరకును విధేయుడాయెను. అందువలనే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే శ్రేష్టమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలనే క్రీస్తు నామమును గౌరవించి పరలోక భూలోక పాతాళ లోకములందలి సమస్త జీవులను వినుతురగుదురు. పితయగు దేవుని ప్రతిభ కొరకు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడని అందరూ ఒప్పుకొందురు. ఇది ఏలిన వారి వాక్కు. వందనములు. Hallelujah.
మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 26వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుంచి చివరి వరకు మరియు 27వ అధ్యాయము 1 నుంచి 66 వచనాలు. పన్నిద్దరులో ఒకడగు యూద ఇస్కరియోతు ప్రధానార్చకుల యొద్దకేగి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకేమిత్తురు అని అడిగాను. వారు అతనికి 30 వెండి నాణెములను ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింపి తగిన సమయమునకై వేచి ఉండెను. పులిన అప్పపు పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేమెచ్చట మీకు పాస్కా భోజనము సిద్ధపరపగోరెదరు అని ప్రశ్నించిరి. మీరు పట్టణమైన ఒకానొక మనుషుని యొద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, శిష్య సమేతముగా నీ గృహమున పాస్కా భోజనమును భుజింతునని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికాను. యేసు అజ్ఞానసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరిచిరి. సాయంకాలము కాగా ఆయన 12 శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. వారు భుజించుచుండ యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. వారు మిగులు చింతించిరి. ప్రభు నేనా అని ఒక్కొక్కరు అడుగు సాగిరి. అందుకాయన, నాతో ఈ పాత్రలో చేతిని ముంచిన వాడు నన్ను అప్పగించును. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడినట్లు ఆయన మరణించును, కానీ మనుష్య కుమారుని అప్పగించు వారికి అయ్యో అనర్థము. అతడు జన్మించకుండిన మేలు అయ్యేది అనెను. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూద, గురువా నేనా అని అడుగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానం ఇచ్చెను. వారు భుజించుచుండగా యేసు రొట్టెనందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకుని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన ఒక పాత్రను అందుకుని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలో నిధి మీరెల్లరూ పానము చేయుడు, ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడినున్న నూతన నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలుకొని మీతో కూడా నా తండ్రి రాజ్యములో నూతనముగా ద్రాక్షారసము పానము చే వరకు దీనిని ఇక నేను త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను. వారొక కీర్తన పాడి ఒలీవు కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారితో, ఈ రాత్రి నన్ను గూర్చి మీరందరూ దిగ్భ్రాంతి చెంది నిరాశపడుదురు. నేను గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెల్లాచెదురగును అని వ్రాయబడి ఉన్నది. అయినను నేను ఉత్థానమైన పిదప మీకంటే ముందు గలిలయ సీమకు వెళ్ళెదను అని పలికెను. అందరూ మేము విడిచిపెట్టి పోయినను నేను మాత్రము మేము విడనాడను అని పేతురు పలికెను. అందుకు యేసు, ఈ రాత్రి కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు పలికెదవని నీతో ఒక్కాణించుచున్నాను అనెను. అప్పుడు పేతురు ఆయనతో, నేను మీతో మరణింపవలసి వచ్చినను మిమ్మెరుగనని పలుకను అనెను. అట్లే శిష్యులందరూ అనేది. అప్పుడు యేసు శిష్యులతో గెత్సేమనీ తోటకు వచ్చి, నేను అల్లంత దూరము పోయి ప్రార్థన చేసుకుని వచ్చే వరకు మీరిచ్చగా కూర్చుండు అని చెప్పాను. పేతురు జబదాయి కుమారులిద్దరును తనతో తీసుకుని పోయెను. అప్పుడు ఆయన చింతాక్రాంతుడై ఆ వేదన పడసాగాను. నా ఆత్మ మరణ వేదనను అనుభవించుచున్నది, మీరిచ్చటనే ఉండి నాతో జాగరణ చేయుడు అని పలికెను. ఆయన కొంత దూరం వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రమును నా నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరునిమ్ము అని ప్రార్థించాను.
అంతటా ఆయన శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట గమనించి పేతురుతో, ఇదేమి, మీరు నాతో గంటైనను మేలుకొని ఉండలేకపోయితరా? మీరు శోధనలకు గురి కాకుండాకు మేలుకొని ప్రార్థింపుడు. ఆత్మ ఆసక్తి కలిగి ఉన్నాను, దేహము దుర్బలముగా ఉన్నది అనెను. మరలా రెండవ మారు వెళ్ళి, ఓ తండ్రి, నేను పాలన చేసిననే తప్ప ఈ పాత్రను నా నుండి తొలగిపోవ సాధ్యము కాని ఎడల నీ చిత్తము నెరవేరు నిమ్ము అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు నిద్రించుండము చూశాను. ఏలైనా నిద్రాభారము చే వారి కన్నులు బరువెక్కను. ఆయన వారలను వీడి కొంత దూరము వెళ్ళి మూడవ మారు కూడా అట్లే ప్రార్థించను. పిదప తన శిష్యులను సమీపించి, మీరు ఇంకను నిద్రించచ్చు విశ్రాంతి తీసుకొనిచున్నారా? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోవు గడియ సమీపించినది. లెండు, పోదము రండు, నన్ను పట్టించువాడు సమీపించుచున్నాడు అనెను. ఆయన ఇంకను మాట్లాడుచుండగా అదిగో పన్నిద్దరులలో ఒకడగు యూదా వచ్చెను. ప్రధానార్చకులు ప్రజలు పెద్దలను పంపిన మహాజన సమూహము కత్తులను బడితులను చేతబూని అతనితో వచ్చెను. నేనెవరిని ముద్దు పెట్టుకుందునో అతడే ఆయన, అతని పట్టి బంధింపుడు అని వారికి ఆ గురుద్రోహి ఒక గుర్తును చెప్పాడు. వెంటనే అతడు యేసును సమీపించి, బోధకుడా, శుభమగునుగాక అని ఆయనను ముద్దు పెట్టుకొనెను. అప్పుడు యేసు వానితో, స్నేహితుడా, నీవు వచ్చిన పని కానేమో అని చెప్పగా వారు ఆయనను పట్టుకొని బంధించిరి. వెంటనే యేసు యొద్ద ఉన్నవారిలో ఒకడు తన కత్తి దూసి ప్రధానార్చకుని సేవకుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అతనితో యేసు, కత్తిని వరలో వేయము, కత్తిని ఎత్తువారు కత్తితోనే మరణింతురు. నేను నా తండ్రిని ప్రార్థింపలేననుకుంటేవా? ప్రార్థించిన ఈ క్షణమున ఆయన 12 గలముల కంటే ఎక్కువ మంది దూతలను పంపడా? అటులైన ఈ విధముగా జరగవలనను లేఖనము ఎట్లు పరిపూర్ణమగును అనెను. ఆ సమయమున యేసు ఆ సమూహముతో, దొంగలు పట్టుకున్నకు వచ్చినట్లు కత్తులతో గుదియలతో నన్ను పట్టుటకు వచ్చితేలా? ప్రతి దినము నేను దేవాలయమున కూర్చుండి బోధించుచుంటిని, కానీ మీరప్పుడు నన్ను పట్టుకొనలేదు అనెను. ప్రవక్తల లేఖనములు పరిపూర్ణమగునట్లు ఇదంతయు జరిగెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోయిరి. యేసును బంధించిన వారు ఆయనను ప్రధానాచార్యులకు కైపా వద్దకు తీసుకొని పోయిరి. అచట ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు సమావేశమైరి. పేతురు దూరముగా ఆయనను ప్రధానార్చుకుని గృహ ప్రాంగణము వరకు అనుసరించి లోపల ప్రవేశించి దాని పర్యవసానమును చూచుటకై కాబడి వారితో పాటు కూర్చుండెను. యేసును చంపుటకై అచ్చటి ప్రధానార్చకులు న్యాయసభ అసత్య సాక్ష్యము వెదికిరి. కూట సాక్షుల నాయకులు ముందుకు వచ్చి వారికి సాక్ష్యము దొరకలేదు. తుట్టుతుదకు ఇద్దరు ముందుకు వచ్చి, నేను దేవుని ఆలయమును పడగొట్టి 3 దినములలో తిరిగి నిర్మించేదను అని ఇతడు చెప్పాను అనిరి. అప్పుడు ప్రధానార్చకుడు, నీకు వ్యతిరేకముగా వీరు చెప్పినదేమి? దీనికి నీవు ప్రత్యుత్తరం ఇయ్యవా అని యేసు ప్రశ్నించెను. అందుకు యేసు మిన్నకుండెను. ప్రధానార్చకుడు మరలా, జీవము గల దేవునితో ఆనబెట్టి అడుగుచున్నాను, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువా? మాతో చెప్పుము అని యేసును ప్రశ్నించెను. అందుకు యేసు, నీవన్నట్లే, అయినను ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి ప్రక్కన కూర్చుండటయు ఆకాశము నుండి మేఘారూఢుని వచ్చుటయు మీరు చూచెదరని చెప్పుచున్నాను అనెను. అప్పుడు ప్రధానార్చకుడు తన వస్త్రములను చింపుకొని, వీడు దేవదూషణం గావించెను, మనకి సాక్షులతో పని ఏమి? ఇదిగో మీరితని దేవదూషణకు విడి ఉన్నారు కదా, మీ అభిప్రాయమేమి అని అడుగగా, అతడు మరణమునకు పాత్రుడు అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు వారాయన ముఖముపై ఉమిసి పిడికెళ్లతో పొడిచిరి. మరి కొందరు ఆయన చెంపను కొట్టుచు, మెస్సియా ప్రవచింపము, నిన్ను కొట్టినదెవరో చెప్పుము అనేది. పేతురు ఆ గృహ ప్రాంగణమున కూర్చుండి ఉండెను. అప్పుడు ఒక దాసి అతని వద్దకు వచ్చి, నీవు గలీలియా నివాసియకు యేసుతో ఉన్నవాడు కదా అనెను. అతడు అందరి ఎదుట బొంకుచు,
నీవు చెప్పినదేమో నాకు తెలియదు అనెను. అతడు ద్వారము వద్దకు వచ్చినప్పుడు మరి ఒక పనికత్తె అతనిని చూచి, వీడు కూడా నజరేయుడు యేసుతో ఉన్నవాడు అని అచ్చటి వారికి చెప్పాను. అతడు మరలా బొంకుచు, ఆ మనుష్యుని నేను ఎరగను అని ప్రమాణము చేసి చెప్పాను. కొంత సమయమున తర్వాత అతడనున్నవారు పేతురు చుట్టి చేరి, నిస్సందేహముగా నీవు ఆయన అనుచరులలో ఒకడవు, నీ మాట తీరుతెన్నులు దీన్ని వ్యక్తపరుచున్నవి అనిరి. అప్పుడు అతడు, నేను ఆ వ్యక్తిని ఎరుగను అని ప్రమాణము చేయించు తన్ను తాను శపించుకొనసాగాను. వెంటనే కోడి కోసెను. కోడి కోయక ముందే నీవు 3 సార్లు నన్ను ఎరుగునందువు అని యేసు చెప్పిన మాటలు పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలకు వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చెను. ప్రాతకాలమున ప్రధానార్చకులు, ప్రజలు, పెద్దలందరూ యేసును చంపుటకు ఆలోచన చేసిరి. వారు ఆయనను సంకెళ్లతో బంధించి తీసుకుని పోయి రాష్ట్రపాలకుడకు పిలాతునకు అప్పగించిరి. గురుద్రోహియగు యూద యేసునకు శిక్ష విధించబడటం చూసి పశ్చాత్తాపం ఉంది ఆ 30 వెండి నాణములను తిరిగి ప్రధానార్చకుల యొద్దకు తెచ్చి, నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపం కట్టుకొంటిని అని చెప్పారు. వారు, అది మాకేలా, నీవే చూచుకొనుము నీది. అప్పుడు అతడు ఆ వెండి నాణములను దేవాలయములో విసిరి కొట్టిపోయి ఉరి వేసుకొనెను. ప్రధానార్చకులు ఆ నాణెములను తీసుకొని, ఇది రక్తపు డబ్బు కనుక దీనిని కానుకల పెట్టెలో వేయుట తగదు అనుకొని తమలో తాము ఆలోచించి దానితో పరదేశీయులు భూస్థాపన కొరకు కుమ్మిరి వారి పొలము కొనిరి. అందువలన ఆ పొలము రక్తపు పొలము అని నేటికి కూడా పిలువబడుచున్నది. ఇర్మయా ప్రవక్త ప్రవచనములు ఇట్లు నెరవేరెను. ఇశ్రాయేలులలో కొందరు అతనిని పిలువగా నిర్ణయించిన 30 వెండి నాణములు వారు తీసుకొని ప్రభు ఆదేశించినట్లు కుమ్మిరి వారిని పొలము కొనుటకు వినియోగించింది. యేసు రాష్ట్రపాలకుని ఎదుట నిలవగా, నీవు యూదుల రాజువా అని అతడు ప్రశ్నించెను. నీవన్నట్లే అని యేసు సమాధానమొసగెను. ప్రధానార్చకులు, పెద్దలు ఆయనపై నేరము మోపిరి, కానీ ఆయన వారికెట్టి ప్రత్యుత్తరమును ఇయ్యలేదు. అప్పుడు పిలాతు, వారు నీపై మోపుచున్న నేరమును వినటలేదా అని ఆయనను ప్రశ్నించెను. యేసు పల్లెత్తి మాట పలుకకుండుట చూసి పిలాతు ఆశ్చర్యపడెను. ప్రజలు ఇష్టానుసారము పండుగలలో ఒక బందీని విడుదల చేయు ఆచారము రాష్ట్రపతికి కలదు. అప్పుడు బరబ్బయను ప్రసిద్ధికెక్కిన బందీ ఒకడు కలడు. ప్రజలందరూ గుమిగూడిరి రాగా, నేను ఎవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు, బరబ్బనా, క్రీస్తు అనబడు యేసునా అని పిలాతు వారిని ప్రశ్నించెను. అసూయ వలన వారు ఆయనను అప్పగించిరని అతడెరిగి ఉండెను అని రాష్ట్రపాలకుడు అడుగగా, వారు శిలువ వేయుడు అని వారు కేకలు వేసిరి. అతడు ఏమి దుష్కార్యము చేసెను అని అడుగగా, నీరు తీసుకొని వారి ఎదుట చేతులు కడుగుని, ఈ నీతిమంతుని రక్త విషయమున నేను నిరపరాధి పెట్టిరి. అప్పుడు అతడు బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి వస్త్రములను ఒలిచి ఎర్రని అంగీని ధరింపజేసిరి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన శిరముపై పెట్టిరి. అవహేళనము చేసిరి. ఆ సైనికులు ఆయనపై ఉమిసి అంగీని తీసివేసి చేదు కలిపిన ద్రాక్షారసమును ఇష్టపడకపోయెను. వారు ఆయనను శిలువపై వేసిరి. యేసు అను నిందారోపణ పలకమును ఆయన తలకు పై భాగమున ఉంచిరి. ఆయన కుడి ఎడమల 2 దొంగలను సిలువ వేయబడింది శిలువ నుండి దిగిరమ్ము అని పలికిరి. అలాగే ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులతోనూ పెద్దలతోనూ కలిసి హేళన చేసిరి. ఇతడు దేవుని నమ్మెను, నేను దేవుని కుమారుడని చెప్పెను కనుక 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమ్మెను. ఇంచుమించు పగలు 3 గంటల సమయం బిగ్గరగా కేక పెట్టెను, నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి అని దీని అర్థము. అతట నిలవబడిన కొందరు అది విని, సాలుడు ఏలియా వచ్చి ఇతడిని రక్షించినేమో చూతుము. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి కంపించెను, బండలు బ్రద్దలాయెను. భూకంపము మొదలుగా సంభవించిన సంఘటనను చూసి మిక్కిలి భయపడి, నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే అని పలికిరి. యోసేపు పిలాతు వద్దకు పోయి
యేసు భౌతిక దేహమును ఇప్పించమని కోరగా అతడు అందులకు అంగీకరించెను. యోసేపు యేసు భౌతిక దేహమును సరికొత్త నారబట్టతో చుట్టి తాను రాతితో తన కొరకు తొలపించుకొనిన క్రొత్త సమాధి ద్వారమునకు అడ్డముగా పెద్ద రాతిని దొర్లించి వెడలిపోయెను. అప్పుడు ఆ సమాధికి ఎదురుగా మగ్దలా మరియమ్మ వేరొక మరియమ్మను కూర్చుండి ఉండురి. ఆయత్తు దినమునకు మరునాడు ప్రధానార్చకులను పరిసయ్యులను కలిసి పిలాతు యొద్దకు వచ్చి, అయ్యా, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు నేను 3 దినముల తర్వాత సజీవుడై లేతును అని చెప్పినట్లు మాకు జ్ఞాపకం ఉన్నది. అతని శిష్యులు అతని రాత్రి సమయమున దొంగలించుకుని పోయి మృతుల నుండి బ్రతికి లేచెను అని జనులకు చెప్పుదురేమో. అప్పుడు మొదటి మోసము కంటే కడపటి మోసము ఘోరతరముగా నుండును. కనుక 3 దినముల వరకు సమాధిని భద్రపరప ఆజ్ఞాపింపుము అని చెప్పిరి. అందుకు పిలాతు, మీకు కావలి వారు ఉన్నారు కదా, పోయి చేతనైనంత వరకు సమాధిని భద్రము చేసుకొనుడు అని వారితో పలికెను. వారు పోయి రాతిపై ముద్ర వేసి కావలి వారిని పెట్టి సమాధిని భద్రపరిచింది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు వారికి స్తుతి కలుగును గాక. సువిశేష ప్రబోధన ద్వారా మనందరి పాపలు మన్నించబడును గాక. యేసు వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ స్తోత్రం. త్రియక దేవ వందనం. త్రియక దేవ స్తోత్రం. జయ యేసు. జయ యేసు. సంతం యేసు. సంతం యేసు. Praise the Lord.